హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రిషికాస్ వరల్డ్. సో మేము ట్రిప్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎగ్జైటింగ్ ఉన్నాము, ఏమవుతుందో తెలియదు. సో ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ 2 అలా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 8:30 8:18 అవుతుంది. ఓకే, 8:18 అవుతుంది. ఇక్కడ డిన్నర్ చేయడానికి ఆగామన్నమాట. సో ఈ ఏరియా అయితే చాలా బాగుంది, రెస్ట్ ఏరియానే, బట్ యా బాగుంది. మొత్తం చుట్టూ చెట్లు ఎట్లుంది ఇలా. ఇలా బాగుంది అనమాట వెదర్. అక్కడ వాళ్ళిద్దరూ రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నారు. హాయ్ హాయ్ హలో, సే హాయ్. హలో హలో. అక్కడ డిన్నర్ కి కావాల్సినవన్నీ తీసుకొచ్చాము ఇంటి నుంచి. అండ్ నెక్స్ట్ ఒక 1 వీక్ వంట చేయడానికి కావాల్సినవి కూడా తెచ్చామన్నమాట. ఎందుకంటే మెయిన్గా పండు కోసం. ఆమె బయట ఫుడ్ అంతగా తినే రకం కాదు. బయట ఫుడ్ తినే రకం కాదంటే ఇక్కడ దొరికే పిజ్జా బర్గర్లు అమెరికన్ ఫుడ్ ఇంకా అలవాటు కాలేదు. సో ఆమె కోసం ఇండియన్ ఫుడ్ వాటికి కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకొని వచ్చాం. ప్రస్తుతానికైతే ఇందులో ఉన్నాయి. ఆ రైస్ కుక్కరే తీసుకొచ్చాము, ఎందుకంటే రైస్ కుక్కర్ అవసరం కాబట్టి డైరెక్ట్ అందులో తెచ్చాం. ఆర్ యు గైస్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్? yes నాను yes excited. నాకు ఆకలి అవుతుంది. చాలా ఆకలి వేస్తుంది. నీకు కూడా ఆకలి వేస్తుందా? ఓకే, తిన్నాక కలుస్తాం. బాయ్. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నామో నేను ఇంకా చెప్పలేదు. సో మీరు ఆలోపు గెస్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వ్లాగ్ లో నేను చెప్తా. సో ఆలోపు మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా? యా గో. సో ఇప్పుడే తినేసి వచ్చాము, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ కి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుందా? 4:35 అవుతుంది. ఎక్సైటెడ్? ఎక్సైటెడ్ ట్రిప్. ఓకే, బై బై. నిన్ను మళ్ళీ కలుస్తా. ఎప్పుడు కలుస్తావురా? బొంగోరు. మేము గ్యాస్ కొట్టించుకోవడానికి ఇక్కడ ఆగితే వీళ్ళిద్దరు ఇట్లా డాన్సులు చేస్తున్నారు. మీకు ఇప్పుడే ఇట్లా చేస్తున్నారు. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో మేము ఉంటున్న ఎయిర్బిఎన్బి టూర్ లోపల ఎలా ఉందనేది కూడా చూపిస్తున్నాను అనమాట. ఇది బయట ఎంట్రన్స్. ఇది మెయిన్గా టౌన్ హౌస్ లాగా ఉంది, చిన్న టౌన్ హౌస్. సో లోపలికి వెళ్తే ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న హాల్ అనమాట. అండ్ సోఫా అండ్ ఇంకా ఫోల్డబుల్ సోఫా ఇచ్చారు, లైక్ బెడ్ కమ్ సోఫా లాగా. ఇది బెడ్ కమ్ సోఫా. అండ్ ఒక చిన్న టీవీ యూనిట్ ఏరియా కూడా ఇచ్చారనమాట. ఇక్కడ ఉంది టీవీ. సో అక్కడ లగేజ్ కూడా ఉంది మాదంతా. అండ్ ఇక్కడ ఒక చిన్న డైనింగ్ టేబుల్. యాక్చువల్లీ బాగుంది, ఇల్లు కూడా సరిపోతుంది మంచిగా. అలా స్ట్రైట్గా లోపలికి వెళ్తే కిచెన్ ఏరియా ఇచ్చారు. అండ్ అక్కడ ఒక డెకరేటివ్ పీస్ కూడా చాలా బాగా నచ్చింది మాకు. అదేంటో లాక్ వేసి ఉంది అది. అండ్ నెక్స్ట్ లోపలికి వెళ్తే ఇంకా కిచెన్ అనమాట. కిచెన్ అయితే చాలా స్పేషియస్గా బాగా అనిపించింది. అండ్ అన్ని సామాన్లు ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఐ మీన్ లైక్ యూటెన్సిల్స్, గిన్నెలు, గ్లాసులు అన్నీ ఉన్నాయి. ఇంకా మేము తీసుకొని వెళ్ళినాము, బట్ చాలా తక్కువే కుక్ చేసామన్నమాట. ఓన్లీ దోశలు, బ్రేక్ఫాస్ట్ అయితే చేసామంతే. అండ్ ఇక్కడ స్టవ్ వచ్చేసి బర్నరే, గ్యాస్ అనమాట, ఎలక్ట్రిక్ బర్నర్ కాదు. అండ్ ఇటు బయటకి ఇలా ఉంది, చెర్రీ బ్లాసమ్స్ ట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ వెదర్ కూడా ఆ రోజు చాలా బాగుండే. ఇది బ్యాక్ యార్డ్ లాగా. పైన డబల్
డబల్ బెడ్రూమ్ ఇంకా కిచెన్. కింద ఏమో కిచెన్ పైన డబల్ బెడ్రూమ్ వాష్రూమ్, కింద కిచెన్, హాల్, డైనింగ్ ఏరియా. ఇది అన్నమాట హోమ్ టూర్. పైకి వెళ్దాము. అండ్ ఇక్కడి నుంచి వెళ్తే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇవి స్టెప్స్ ఎక్కిస్తే పైన డబల్ బెడ్రూమ్. అవి చూసేద్దాం. లెట్స్ గో. స్టార్ట్. సో ఇప్పుడు ఇది పైన, ఇది డబల్ బెడ్రూమ్. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. నేను యూజ్ చేసుకున్నాను. ఇది నేను యూజ్ చేసుకున్నాను. టీవీ ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఒక క్లాజెట్. అండ్ ఈ క్లాజెట్లో క్రిబ్ ఉంది, ఎవరైనా పిల్లలతో వస్తే వాడుకోవడానికి. ఇది ఒక బెడ్రూమ్. అండ్ ఆపోజిట్లో అండ్ దీనికి ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్, మధ్యలో వాష్రూమ్ ఇచ్చారు. ఇది వాష్రూమ్ కూడా బాగా పెద్దగా ఉంది. అటు సైడ్ షవర్ ఉంది. ఇది ఒక క్లాజెట్, రన్నింగ్ క్లాజెట్ బెడ్షీట్స్ ఇచ్చారు. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది కొంచెం చిన్నగా ఉంది దానికన్నా. అండ్ దీంట్లో కూడా అంతే, టీవీ, బెడ్ అండ్ ఒక క్లాజెట్ ఏరియా ఇచ్చారు. ఇది ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు. ఇది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఫోల్డబుల్ ఎక్స్ట్రా బెడ్, ఒక ఫ్యాన్. సో ఇది పైన. కిందనేమో హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రిషికాస్ వరల్డ్. థ్యాంక్ యూ.